కావలి కలుగోలమ్మ సంభవి ఆలయంలో కుంకుమ పూజ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బైపాస్ సర్జరీ జరిగిన సందర్భంగా వారు క్షేమం కోరి ఆయురారోగ్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో కావలి పట్టణానికి తిరిగి రావాలని వారి మేలు కోరుతూ కావలి పట్టణ మరియు నియోజకవర్గ నాయకులు మహిళలు విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం పట్టణాధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో జడ్పీటీసీ జంపని రాఘవులు, ఏఎంసీ చైర్మన్ మాజీ చనిపోయిన ప్రసాద్ యాదవ్, షావుల్ చందు చైతన్య యాదవ్, తిరుపతి పార్దు సునీల్ గవాస్కర్, పరుసు మాల్యాద్రి, చెన్నుపాటి ప్రసాద్ నాయుడు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ప్రియతమ నాయకులు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ కావలి నియోజకవర్గానికి మంచి చేయాలనే ఉద్దేశంతో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈ రాజకీయాల్లో వచ్చాడే తప్ప ఇక వేరే ఉద్దేశాలతో వచ్చినోడు కాదు. నేను పుట్టినటువంటి ఈ గడ్డకు మంచి చేయాలనే తపనతోటి ఆలోచనతోటి ఈ కావలి నియోజకవర్గంలో అడుగుపెట్టినటువంటి నాయకుడు, మంచి మనసు కలిగినటువంటి మహారాజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. మరి అనుకోకుండా ఎవరికైతే బాగలేదో వాళ్ళందరినీ ప్రతి ఇంటికి పోయి పలకరించి మాట్లాడి ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి మొన్నటికి మొన్న వెళ్ళినటువంటి మా నాయకుడికి అనుకోకుండా ఆపదొచ్చి ఆరోగ్యం చెడిపోవటం అనేది జరిగినది. కానీ ఏ పాపిష్టి కళ్ళో ఏ దిష్టి కళ్ళో మా నాయకుడి మీద పడి అనారోగ్యానికి గురైనాడు. మరి ఈ కావలి నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీర్వాదాలు, వాళ్ళ యొక్క దీవెనలు ఉన్నంతకాలం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి సంజీవిని ప్రాణం అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. మరి ఆయన ఆరోగ్యం కుదుటపడి బైపాస్ సర్జరీ క్షేమంగా సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. అయితే ఇంకా నీరసంగా ఉన్నాడు కాబట్టి ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్లకుండా ఆయన మన దగ్గరికి వచ్చే రోజు మనం అందరం ఆయన్ని పలకరించుకుందాం. మరి ఈరోజు ఆ సంతోషంలో మాత కలుగోలమ్మ తల్లి, అమ్మలగన్న అమ్మ, గ్రామ దేవత కలుగోలమ్మ సాంబవికి కుంకుమ పూజ, కుంకుమ అర్చన చేసి మా నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈరోజు ముఖ్యంగా మహిళలు తండోపతండలుగా వచ్చి ఈ కుంకుమ కార్యక్రమంలో, కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమాన్ని చాలా ఘనంగా, చాలా ప్రేమతోటి, చాలా అభిమానంతో నాయకుడు బయటపడ్డాడు. మా నాయకుడు మళ్ళీ జనజీవనంలో వస్తున్నాడని చెప్పి సంతోషపడి ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఆరోగ్యం సరిగా లేనందున ఆయనకి బైపాస్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ ఆపరేషన్లో త్వరగా కోలుకోవాలని, ఆయన ఆయురారోగ్యాలన్నీ రాబోయే కాలంలో బాగా ఉండాలనే ఉద్దేశంతో మన కలుగోలమ్మ తల్లి ఆశీస్సుల కోసం ఈరోజు ఇక్కడ మన కావలి నియోజకవర్గం నాయకులందరూ, పార్టీ నాయకులందరూ, కావలి పట్టణ నాయకులందరూ వచ్చి ఈరోజు అమ్మవారికి ఈ కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతాపన్నకి 3 days క్రితం ఆపరేషన్ చేయడం జరిగింది. వారు ఇప్పుడు కోలుకొని చాలా క్విక్ రికవరీతో రూముకు కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. కాకపోతే మనం ఎవరైనా పోతే కొంచెం వారికి ఇన్ఫెక్షన్స్ అవన్నీ వస్తాయనే ఉద్దేశంతో ఎవరిని రావద్దని వారి కుటుంబ సభ్యులందరూ తెలియజేయడంతో మేమెవరూ కూడా ఆయన పోయి పరామర్శించే పరిస్థితి ప్రస్తుతానికైతే లేదు. కానీ ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన పనులు ఆయనే చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఆపరేషన్ తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆయన సుఖ సంతోషాలతో ఉన్నారని కూడా తెలియజేస్తూ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక 15 రోజుల తర్వాత కావలికి ఆయన రావడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ ఆ రోజు వచ్చి ఆయన్ని పరామర్శించి అప్పుడు ఆయన్ని మనం అందరం కూడా కలిసేదానికి బాగుంటుందని తెలియజేస్తూ, ఈ కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తూ, భయభ్రాంతులు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలని ఆ కలుగోలమ్మ శాంభవికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మేమందరం కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దేవుడి దయ వల్ల ప్రతాప్ రెడ్డి గారు త్వరగా కోలుకున్నారు. అదేవిధంగా త్వరగా వచ్చి ప్రజల్లో మమేకమైపోతారు. ఎంతమందికి ఈ విధంగా మానసిక ఒత్తిడి గురి చేసి గందరగోళం గతంలో ఎప్పుడూ లేదు.
అధికార పార్టీలో ఉన్నా, ప్రతిపక్ష పార్టీలో ఉన్నా ఎలక్షన్ దాకా ఉండేది, కానీ తర్వాత ఎప్పుడు లేదు. సొంత పార్టీ వాళ్ళు కూడా తీవ్రమైన ఒత్తిడికి గురై చనిపోతున్నారు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళని మరి ఈ రకంగా ఒత్తిడికి గురి చేయడం, చిన్న చిన్న సోషల్ మీడియా వాళ్ళని ఒత్తిడికి గురి చేయడం, ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలనేసి ఆ కలుగోలమ్మ శాంభవి మాతకి వాళ్ళకి కనువిప్పు చేయమని ప్రార్థించి ఈరోజు త్వరగా ప్రతాప్ రెడ్డి అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతోటి మరలా ప్రజల్లోకి వచ్చేసి అందరికీ మంచి చేయాలని, ఇలాంటి కార్యక్రమాలు అయితే ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరు చేయరు. ఎవరిని ఒత్తిడికి గురి చేసే అలవాటు లేదు. వైఎస్ఆర్ పార్టీ నాయకులకు తెలిసింది కేవలం మంచి చేయటమే, పేద ప్రజలకి మెడికల్ కళాశాలలు కట్టియడం, అదేవిధంగా స్కూల్స్ మంచి విద్యను అందించడం, అవి మాత్రమే తెలుసు. కానీ ఈ రకమైన అక్రమ కేసులు పెట్టి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేయడం వైఎస్ఆర్ పార్టీ నాయకులకు తెలియదు. అవి ఆ సంస్కృతి రాదు. రేపు అది ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ సంస్కృతిని మేమెవరూ ప్రోత్సహించమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు కనీసం 2012లో నాకు దెబ్బ తగిలినప్పుడు ఎంగళరావు నగర్ బోర్డు కాడ దెబ్బ తగిలిపోయినప్పుడు కూడా ఆడ పార్వతమ్మ ఉంటే వేణుగోపాల్ రెడ్డి ఉన్నప్పుడు అవి చేసినప్పుడు కూడా మామూలుగా మన జరిగినప్పుడు కూడా కొంచెం విధాలుగా వాళ్ళు గడిపినప్పుడు ఆయన ప్రతాప్ కుమార్ రెడ్డి వచ్చి ఇప్పుడు ఇంటికి వచ్చి పుస్తకం ఇచ్చి రాపిచ్చి పెన్ను అట్ట చూపించినట్టు మంచి దేవుడు ఆ స్వామి. దానికి వచ్చేసి మాకు కలుగోలమ్మ వెంకటేశ్వర స్వామి రాములూరు గుడికి పూజ చేశాడు 2013లో. మళ్ళీ మా కొడుకు కూడా 2013లో పుట్టినా కూడా పుట్టినరోజుకి మళ్ళీ అతనికి 14వ తేదీ రాములూరు గుడి తయారైంది. మా గుడికి చాలా సహాయం చేశాడు స్వామి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. మామూలుగా మాకు తెలిసిన వరకు మంచి చెడ్డ అంతా స్వామి అంతే మంచి చెడ్డ చూస్తూ ఉన్నాడు స్వామి. నాకు తెలిసి మంచి శక్తితో నేను ఉంటున్నాను స్వామి. ఆయన స్వామితో నాకు బాగా అభిమానం తెలుసు కాబట్టి ఆయన నాకు బాగా కలుగుతూ ఉన్నాడు స్వామి. కలుగోలమ్మ గుడి కూడా నాకు దెబ్బ తగిలి కోమంలో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ మా సొంతూరు చినకాకలో రాములూరు గుడి శివుడి మాదిరిగా మా కొడుకుగా టోపడుతూ ఉన్నాడు. తర్వాత అమెరికా హాస్పిటల్లో కూడా సంస్థలో పెద్ద ఆమెగా ఉండి ఆమె కూడా అవపడి మాట్లాడాను. తర్వాత కూడా కలుగోలమ్మ గుడికి నాకు దెబ్బ తగిలినప్పుడు కూడా వచ్చినట్టు కలిగా స్వామి. అప్పుడు డిఆర్ వాళ్ళు వీళ్ళు అంతా అప్పుడు కూడా కావపడినట్టు చేశారు స్వామి. నాకు బాగా ఇప్పుడు 13 సంవత్సరాలు అవుతుంది చేసిన దానికి నాకు చాలా ఇదిగా ఉంది స్వామి.